ఈ సందర్భంగా ఎర్రిస్వామి కూడా అక్కడ వెళ్ళేటువంటి వేరే వాహనాల యొక్క సహాయాన్ని కూడా తీసుకోలేదు. ఆ యొక్క శివశంకర్ డివైడర్ మధ్య పడిపోయి మృతి చెందినట్టుగా నిర్ధారించుకున్నప్పటికీ కూడా వేరే ఇతర వాహనాలను ఆపి ఆ బైక్ తీయడానికో లేకుంటే హెల్ప్ అడగడానికి కూడా ప్రయత్నించలేదు. అంటే భయంతో ఆ రకంగా చేశాడా లేకుంటే ఏం జరిగిందనేటువంటి విషయం పక్కన పెడితే పూర్తిగా ఆ యొక్క సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉండి అలా చూస్తుండిపోయాడు శివశంకర్ అంటూ కూడా చెప్తున్నాడు. దాని ప్రకారం చూస్తే 10 నిమిషాల గ్యాప్లో అటువైపు 19కి పైగా వాహనాలు వెళ్ళిపోయడం జరిగింది. బస్సులు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఒక బస్సు కూడా టచ్ పోయిందా వెహికల్ కంటూ కూడా చెప్తున్నారు. సో అలాంటి వెహికల్స్ కూడా ఏ ఒక్కటి కూడా సైడ్కి ఆగి ఆ యొక్క బైక్ని రోడ్డు పక్క నుంచి పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. తర్వాత వచ్చినటువంటి కావేరీ బస్సు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో దాన్ని ఢీకొని ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. 19 మంది మృతి చెందినటువంటి ఘటన. 10 నిమిషాల సమయంలో ఏ ఒక్కరు అక్కడ ఆగి ఒక్కరన్నా ఆ వాహనాన్ని రోడ్డు మీద నుంచి పక్కకు తీసేసినా ఇంత భారీ ప్రమాదం జరిగి ఉండేది కాదనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ ఎర్రిస్వామి కూడా మిగతా వాహనాలని అలర్ట్ చేసి ప్రమాదం జరిగింది, ఇక్కడ మా ఫ్రెండ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు లేకుంటే చనిపోయాడు, హెల్ప్ చేయండి అని ఏ ఒక్కరిని కూడా అడిగినా కూడా ఫస్ట్ వచ్చినటువంటి వాహనాలనే రోడ్డు నిలబడి ఆపి ప్రయత్నం చేసినా కూడా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని కూడా మనకు మరలా అర్థమవుతుంది. సో తాజాగా సుమన్ టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఎర్రిస్వామి చెప్పినటువంటి అంశాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి.